డాలర్ డ్రీమ్స్ పటాపంచలైపోతున్నాయి. అమెరికాకెళ్తే ఎలా అయినా బతికేయచ్చు అనే ఆశలకి ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఒక ఆటం బాంబ్ పేల్చారు. స్టూడెంట్ వీసాస్ ఏదైతే F1 ఉన్నాయో, అలానే కల్చరల్ ఎక్స్చేంజ్ వీసాస్, జర్నలిస్ట్కి ఇచ్చే వీసాస్, వీటన్నిటి మీద కఠినమైన ఆంక్షలు వచ్చేసాయన్నమాట. ముఖ్యంగా స్టూడెంట్ వీసాస్ కేవలం 4 సంవత్సరాలకి లిమిట్ చేశారు. ఎవరైతే యూజీకి వెళ్తున్నారో, అండర్ గ్రాడ్కి వెళ్తున్నారో వాళ్ళకి పర్లేదు, కానీ పెద్ద పెద్ద కోర్సులు చేయడానికి వెళ్ళే వాళ్ళకి మాత్రం చాలా ఇబ్బందే. ఉదాహరణకి పిహెచ్డి చేయాలనుకునే వాళ్ళకి, అదేవిధంగా కోర్సెస్లో జాయిన్ అయిపోయి తర్వాత కొంత బ్రేక్ ఇచ్చి పార్ట్ టైం జాబ్ చేసుకుని మళ్ళా కోర్సులోకి వెళ్ళాలనుకున్న వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ యొక్క కొత్త వీసా రెజ్యూమ్ అనేది అసలు అంతు పట్టట్లేదు, అంతు చిక్కట్లేదు. ఇప్పటి వరకు ఒక నమ్మకం ఉండేది, అమెరికాకి వెళ్తే, చదువుకోవడానికి వెళ్తే ఎలా అయినా సరే అక్కడ సెటిల్ అయిపోవచ్చు, ఎలా అయినా సరే అక్కడ జీవితంలో డాలర్లు సంపాదించవచ్చు, ఎలా అయినా అమెరికన్ లైఫ్ స్టైల్లో మన బతికేయచ్చని. కానీ ఇప్పుడు అమెరికా రావటం అనేది మీ హక్కు కాదు, ఎవరు రావాలో, ఎంతకాలం ఉండాలో, ఎప్పుడు పంపించాలో అదంతా మా హక్కు అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నారనమాట. ఇది కేవలం స్టూడెంట్స్కే కాదు, రిపోర్టర్స్ అంటే జర్నలిస్టులకు కానీ, కల్చరల్ ఎక్స్చేంజ్ సంబంధించి వచ్చే వాళ్ళకి కానీ, వీళ్ళందరికీ కూడా ఇదే రూల్స్ అనమాట. ముఖ్యంగా జర్నలిస్టులకి ఇప్పటి నుంచి కేవలం వీసా అనేది 240 డేస్కే ఇస్తారు. ఇంతకు ముందు వరకు సంవత్సరం పాటు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు కేవలం 240 రోజులకే. చైనా నుంచి అమెరికాకు వెళ్ళే జర్నలిస్టులకైతే కేవలం 90 డేస్ అంట వీసా, అంతకు మించి ఇవ్వరంట. డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ, అమెరికాకు సంబంధించిన డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ వాళ్ళు ఫారెన్ స్టూడెంట్స్ ఇచ్చిన వీసాలను మిస్యూజ్ చేయకుండా చాలా కఠినమైన రూల్స్ తీసుకొస్తున్నామని చెప్పారనమాట. ఫారెన్ స్టూడెంట్స్, అమెరికాలోకి వచ్చే ఫారెన్ స్టూడెంట్స్ ఫర్ ఎవర్ స్టూడెంట్స్ కాకూడదు, ఎప్పటికీ శాశ్వతంగా అమెరికాలో ఉండిపోవాలన్న కలలతో అమెరికాకు రాకూడదు అని చెప్పి వాళ్ళ ఆలోచన అర్థమవుతుంది అనమాట. సో ఎవరైతే వీసా ఎక్స్టెన్షన్ కోసం, అంటే తిరిగి వీసా ఇంకొంతకాలం పొడిగింపు కోసం అప్రోచ్ అవుతారో, మళ్ళా అమెరికన్ గవర్నమెంట్ వాళ్ళు, అమెరికన్ ఆఫీసర్స్ దాన్ని తిరిగి వెరిఫై చేస్తూ ఉంటారనమాట, వెట్టింగ్ చేస్తూ ఉంటారనమాట. దీనివల్ల ఎవరు వస్తున్నారు, ఎందుకు వస్తున్నారు అన్నీ అర్థమవుతాయి. ఈ మధ్య కాలంలో కనుక మనం గమనిస్తే స్టూడెంట్ వీసా అప్లికేషన్స్ ని కొంతకాలం పాటు బ్రేక్ ఇచ్చారు. బ్రేక్ ఇచ్చి వెట్టింగ్ ప్రాసెస్, అంటే ఎప్పుడైతే వీసా అప్లై చేస్తున్నారో వాళ్ళ యొక్క వెట్టింగ్ ప్రాసెస్ ని మరింత స్ట్రిక్ట్ చేశారనమాట. రీసెంట్ గా అమెరికా వాళ్ళు సోషల్ మీడియా ద్వారా కూడా, అంటే మనం అమెరికన్ వీసాకి అప్లై చేసాం అనుకోండి, మన సోషల్ మీడియా అకౌంట్స్ కూడా యాక్సెస్ చేసి మన ప్రొఫైల్ ఏంటి, మన పొలిటికల్ అఫిలియేషన్స్, రాజకీయ పరంగా మన భావజాలం ఏంటి, అదేవిధంగా మనం పాలస్తీనా ప్రొటెస్ట్లు అలాంటి వాటికి సపోర్ట్ చేస్తున్నామా చేయట్లేదా, ఇవన్నీ చూస్తారనమాట. సో అమెరికాకి వెళ్ళటం, అమెరికాలో విద్యను అభ్యసించటం, అమెరికాలో ఆ విద్యను అభ్యసించేటప్పుడు మనం ఎంతకాలం ఉంటాం అనేది ఇప్పుడు అమెరికా చేతిలో ఉందన్నమాట. ఒకసారి వీసా వస్తే పూర్తి స్థాయిలో మనకు అన్ని హక్కులు వచ్చినట్టు కాదంట. అంతేకాదు, అన్సర్టెనిటీ చాలా వరకు మధ్యలో డిస్టర్బ్ అవ్వచ్చు, కొన్ని అన్సర్టెనిటీస్ రావచ్చు. అదేవిధంగా పొద్దుక వీసా ఎక్స్టెన్షన్ అడగాలన్నా చాలా ఖర్చులు అవుతాయి అన్నమాట. అమెరికాలో మనోళ్ళు అంటే ఇండియన్స్ చాలా మంది అక్కడ చదువుకుంటున్నారు. దాదాపు అమెరికాలో చదువుకునే ఫారెన్ స్టూడెంట్స్ లో ఇండియన్సే ఎక్కువ అనమాట. దాదాపు 3.3 lakh మంది అమెరికాలో ఇండియన్స్ చదువుకుంటున్నారు. దానిలో మన తెలుగు వాళ్ళు ఇంకా ఎక్కువ. ఇవన్నీ పక్కన పెడితే అమెరికాలో మొత్తం ఫారెన్ స్టూడెంట్స్ దాదాపు 16 లక్షల మంది, 1.6 మిలియన్ అంట. ఫారెన్ స్టూడెంట్స్ ద్వారా అమెరికాకు వచ్చే రెవెన్యూ, అమెరికన్ యూనివర్సిటీస్కి వచ్చే రెవెన్యూ దాదాపు $50 billion. ఇండియన్ స్టూడెంట్స్ ద్వారా అమెరికన్ యూనివర్సిటీస్కి వచ్చే రెవెన్యూ దాదాపు $9 billion అనమాట. అయితే ఇప్పుడు అమెరికన్ యూనివర్సిటీస్ లో ఎంతకాలం మనం చదువుకోవచ్చు, తర్వాత వెంటనే ఉద్యోగాలు వస్తే రావా, ఎందుకంటే మన వాళ్ళందరూ కూడా ఏదో విధంగా యూనివర్సిటీలో జాయిన్ అయిపోయి ఆ తర్వాత స్లోగా ఉద్యోగం తెచ్చుకోవచ్చు, అమెరికాలో అక్కడే సెటిల్ అయిపోవచ్చు అనుకుంటారు. కానీ ఇప్పుడు అలాంటి ఆలోచన పక్కన పెట్టి మన చదువు అయిపోగానే ఒక్కోసారి చదువు కాకముందే అమెరికాలోంచి వచ్చేయాల్సిన పరిస్థితి అనమాట. దాంతో మన వాళ్ళు కెనడా, ఆస్ట్రేలియా, యూకే ఇలా ఇతర దేశాలు ఎక్కువగా చదువుకోవాలని ఆలోచిస్తున్నారంట. అమెరికాలో విద్యను అభ్యసించి డాలర్లు సంపాదించాలనే కళ ఇప్పుడు అందరూ పక్కన పెట్టేసి రకరకాల దేశాలకు వెళ్ళే ఆలోచనలో ఉన్నారంట.